ఆశాజ్యోతి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించబోయే నాయకుడు ఈరోజు రైతు దీక్ష చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి తోటి శాసనసభ్యులకు మాజీ శాసనసభ్యులకు వేదిక మీద ఆసీనులైన ప్రజాప్రతినిధులందరికీ ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు మీడియా వారికి అందరికీ నా నమస్కారం। ఈరోజు రాష్ట్రమంతా కూడా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నాడా, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలన అందిస్తూ ఉన్నాడా, లేకపోతే ముఖ్యమంత్రికి ఆయన సలహాదారుడుగా ఇతర దేశాలంతా కూడా పర్యటించి ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండండి, మీ పరిపాలన అంతా హైదరాబాద్ నుంచి సాగించండి అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి నేను ఇతర దేశాలన్నీ పర్యటిస్తాను, సంవత్సరం లోపల 2 సంవత్సరాల లోపలే నేను ఈ రాష్ట్ర రాజధానిని నిర్మిస్తాను, రైతులందరినీ గుంటూరు జిల్లా నుంచి ఇతర జిల్లాలకు పారదోలుతాను, 50,000 ఎకరాలు తీసుకుంటాను, ఇంకా కావాలంటే ఎక్కువగా తీసుకుంటాను, ఇక్కడ మాత్రం సింగపూరు జపాను అన్నీ కూడా సమ్మిళితమై రాజధాని వెలుస్తుంది అని చెప్పినాడు। ఇంకో పక్క చెప్తూ ఉన్నాడు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్న, జీతాలు చెల్లించేదానికే డబ్బులు లేదు అని। చాలా భయంకరమైన తేడా ఆయన మాటల్లోనే కనపడతా ఉంది। అంటే మన అందరినీ మోసం చేసి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీరు ఆలోచన చేస్తున్నారు, మీకు అందరికంటే ఎక్కువగా ఆయన ఆలోచన చేస్తున్నాడు। నేను ఒకటే మీకు చెప్తున్నాను, గతంలో కూడా ఆయన ఇదే విధంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చెప్పి అనేక రకాల ట్యాక్సులన్నీ కూడా మన మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దడం జరిగింది। ఎప్పుడైనా ఆయన ఒక పథకాన్ని తీసేయాలంటే పథకం ప్రకారం ముందే పత్రికాముఖంగాను ఆయనే మీడియాలోనూ చెప్పడం జరుగుతూ ఉంది, నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలించే చాలా ఇబ్బందిగా ఉంది, ఈ రాష్ట్రం నడవాలంటే గతంలో ఆయన చెప్పిన మాటలు నేను తప్పనిసరిగా ఈ మద్యపాన నిషేధాన్ని తిరిగి తీసేసి మద్యపానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పినప్పుడు అంతకుముందు వరుసగా మనలందరినీ కూడా మానసికంగా తయారు చేసేదానికి డబ్బులు లేవని చెప్పి ప్రకటనలు ఇచ్చి మద్యపానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు। ఆ విధంగా అనేక ఎన్నికల హామీలన్నీ కూడా ఆయన తిరిగి తుంగలో దొక్కి ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దిన విషయం మీ అందరికీ తెలుసు। ఈరోజు జరుగుతూ ఉండేది కూడా అదే, ట్యాక్సులు పెంచబోతూ ఉన్నాడు, సంక్షేమ పథకాలన్నిటికీ కోతలు కోయబోతూ ఉన్నాడు। ఏకైక లక్ష్యం ఆయన ఈ రాష్ట్ర రాజధాని నిర్మించాలనే నెపంతో అక్కడ రైతు భూములన్నీ కూడా కాజేసి ఆ రైతులకు అందరికీ కూడా తృణమోపణమో చెల్లించి దాన్నంతా కూడా రియల్ వ్యాపారులకు, వారి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందజేసి లక్షల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించే విధంగా ఆయన ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉన్నాడు। ఈరోజు మన ముందున్న ఇబ్బందులన్నీ ఎన్నో ఉన్నాయి। ఈరోజు ఉత్తరాంధ్ర అంతా కూడా అతలాకుతలం అయిపోయింది హుదూద్ తుఫాన్తో, మా రాయలసీమ ప్రాంతం అంతా కూడా కరువుతో తాగేదానికి నీళ్లు లేక కటకటలాడుతున్నాం। ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇబ్బందులను సమర్థవంతంగా ప్రభుత్వం ఎదుర్కోవాలి తప్ప ఏదో ఒక వ్యక్తో లేదా ఒక ఆర్గనైజేషన్ చేసేది కాదు। ప్రభుత్వం దాని మీద శ్రద్ధ చూపించకుండా కేవలం రాజధాని నిర్మాణానికే ప్రాధాన్యత ఇవ్వడం అంటే 10 సంవత్సరాలు నీకు హైదరాబాద్లో ఉండు, ఇక్కడి నుంచినే పరిపాలన సాగించుకొని ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కేంద్ర హామీని కూడా పక్కన పెట్టి అర్జెంటుగా నేను రాజధాని నిర్మించాలా, చుట్టుపక్కల ఉండే భూములకంతా విలువ తెప్పియాలా, వాటినన్నింటినీ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నేను కానీ అమ్మి సొమ్ము చేసుకోవాలా అని చెప్పి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉండే విషయాన్ని మనమందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను। ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వానికి చాలా గట్టి మద్దతు ఇస్తూ ఉన్నాడు, మోడీ గారికి సారూప్యతలో ఉంది అని చెప్పి స్వయాన ఆయనే మీడియాలో చెప్పుకుంటూ ఉన్నాడు। మరి హుదూద్ తుఫాన్కు 1000 కోట్లు మోడీ గారు ప్రధానమంత్రిగా జరిగిన మరుసటి రోజే వచ్చి
అనౌన్స్ చేస్తే కేవలం 400 కోట్లు తప్ప ఇంతవరకు ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. మరి దానికోసం ఎందుకు కృషి చేయలేదు నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు చెప్తే వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో 2-3 చోట్ల ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకు నీకు ధైర్యం లేదు? కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు ఇంతకుముందు శాసించినా అన్నావు, చక్రం తిప్పినా కేంద్రంలో అన్నావు, ప్రధానమంత్రులను మార్చినా అన్నావు. ఈరోజు మోడీ గారిని అడిగే ధైర్యం ఎందుకు లేదు నీకు అని అడుగుతా ఉన్నాను. బీజేపీని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం నీకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. మాకు ప్రత్యేకత ఇవ్వకపోతే మేము మీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని చెప్పే ధైర్యం ఉందా నీకు? లేదా మోడీని ప్రత్యక్షంగా మీడియాలోనో లేకపోతే ఒక లేఖ ద్వారానో అడిగే ధైర్యం ఉందా? లేదు. కేవలం ఆయనకు ఈ రాష్ట్రంలో ఆయన చేయబోయే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మోడీ మద్దతు కావాలా. కాబట్టి మోడీ మాకేమీ ఇవ్వకపోయినా, మాతో సరిగా మాట్లాడకపోయినా, మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కావాలని 15 రోజులు అడుక్కుంటే 16వ రోజు ఇవ్వకపోయినా మేము తిరిగి మోడీ గారి పాదసేవ చేస్తాం, మోడీ గారికి మేము మద్దతు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పకనే మనందరికీ చెప్తా ఉన్నాడనేది మీరందరూ గుర్తుంచుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన దీన్ని సాధించుకోవాలన్నా అవసరమైతే ప్రధానమంత్రిని ఎదిరించాలా, అవసరమైతే ప్రధానమంత్రిని ఒప్పించాలా. ఏది లేకుండా నాకు రాజధాని వస్తే చాలు, నేను రాజధాని నిర్మిస్తే చాలు, 50,000 ఎకరాలు అమ్ముకుంటే చాలు, సొమ్ము చేసుకుంటే చాలు, మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఎంత డబ్బులైనా ఖర్చు చేసే శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చేదానికి నాకు భగవంతుడు శక్తిని ఇవ్వాలా. తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకునే విధంగా నేను పరిపాలన సాగించాలని ఏ రోజు కూడా ఆయన ఈ సంవత్సరం రోజుల్లో అనుకోలేదని మీకు అందరికీ తెలుసని కూడా మనవి చేస్తున్నాను. నేను ఒకటే మీకు అందరికీ తెలియజేస్తున్నాను, మేము చాలా భయపడిపోయినాం. ఈయన 1వ సంతకం, 2వ సంతకం, 3వ సంతకం, 5వ సంతకం అంటా ఉంటే ఈయన ప్రమాణ స్వీకారం చేస్తానే పక్కకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి మాదిరి ఈయన కూడా అన్ని సంతకాలు పెట్టేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని కూడా మర్చిపోయి చంద్రబాబే ఈ రాష్ట్రానికి దేవుడు అనుకుంటారు. మరి ఇంత అన్యాయం జరిగేట్లుంది అనుకుంటే నిజంగానే ఆయన మనందరి నమ్మకాన్ని ఒమ్ము చేసినాడు, మన భయాలన్నీ పటాపంచలు చేసినాడు. నేను సస్తే సంతకం పెట్టను, నేను ఎన్నికల హామీలు నెరవేర్చను, నెరవేరిస్తే దేవుడు నాకు ఒక శాపం పెట్టినాడు, చెప్పిన మాట మీద నేను ఉంటే తప్పకుండా నా తల ముక్కలైపోతాదని శాపం పెట్టినాడు. కాబట్టి నేను ప్రజలకు ఎవరికి పనికొచ్చే పని చేయను. ఈ 5 సంవత్సరాలు తిరిగి 9 సంవత్సరాల పాలనను మీ అందరికీ అందిస్తాను. మీరు ఈ రాష్ట్రం నుంచి పారిపోకుండా ఉండే విధంగా పోలీసులను కూడా కాపలా పెడతాను అని చెప్పి ఆయన ఒక శపథం చేసి ఈరోజు అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ పాలనంతా మీరు చూస్తూ ఉన్నారు. తప్పకుండా దీనికి జవాబు చెప్పాల్సింది మీరే, తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది మీరే. రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకునే విధంగా ప్రతి ఇంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిష్ట వేసి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందజేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.